Medigadda barrage ani, it is the heart of the Kaleshwaram project. Kaleshwaram project lo Medigadda, Annaram, Sundilla, 3 barrages నిర్మించి మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ O&M వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ 3 బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక 3-4 రోజుల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి. అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ O&M వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores.
అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే. సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఒక విషయం చెప్తున్నా స్పీకర్ సార్. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం.